తాలిబాన్ల తప్పటడుగులు వేస్తూ అస్తవ్యస్త పాలనతో నడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి ప్రకోపం శాపంగా మారింది. కేవలం 24 గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లో 6 సార్లు సంభవించిన భూకంపాలు జనజీవితాలను చిందరవందర చేశాయి. అసలే పేదరికం, అందులోనూ నిరంకుశ పాలనతో విసిగిపోయిన జనానికి భూకంపాలతో మిగిలిన శిథిలాలు అయోమయం మిగిలించాయి. దేశవ్యాప్తంగా గ్రామాలలో మట్టి గోడలతో నిర్మించిన ఇండ్లు ఒక్క ఉదుటిన కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల కింద ఎంతో మంది సజీవ సమాధి కాగా ఆ సంఖ్య 2200కు చేరింది. క్షతగాత్రుల సంఖ్య 3000ను దాటిందని సమాచారం. ఈ విపత్తుకు ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడం వల్ల విదేశాల నుంచి సహాయం లభించడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూకంపాలు సంభవించడంతో ఆ దేశ ప్రజల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ ఈ విషాద వలయం నుండి బయటపడాలంటే కేవలం అత్యవసర సహాయం సరిపోదు. అంతర్జాతీయ సమాజం దీర్ఘకాలికంగా వ్యూహాత్మకంగా సహాయం అందించాలి. ఇది కేవలం ఆహారం, వస్త్రాలు, వైద్య సామాగ్రికి పరిమితం కాకుండా దేశ మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికి, విపత్తు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలి. భూకంపాలను తట్టుకునేలా బలమైన నిర్మాణాలను ప్రోత్సహించాలి. స్థానిక సాంకేతికతలతో తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్లను నిర్మించడానికి వారికి సహాయం చేయాలి. అంతర్జాతీయ నిపుణులు ఆఫ్ఘనిస్తాన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతోంది. భూకంపాల గురించి ప్రజలకు ముందుగా హెచ్చరికలు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. సహాయక బృందాలకు శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం, అత్యవసర సామాగ్రిని నిల్వ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం భూకంప ప్రమాదాలకు నెలవైన చోటే ఉంటుంది. అక్కడి టెక్టోనిక్ ప్లేట్ల సర్దుబాటు కారణంగా తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు భూకంపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఉండిపోవడమే జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి ఎలా వ్యవహరించాలన్నది ఇంకా తెలియదు. నేర్చుకోవడానికి, నేర్పడానికి ఇతర దేశాలతో ఆఫ్ఘనిస్తాన్ మధ్య సఖ్యత ఇంకా ఏర్పడలేదు కూడా. ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వం ముందుకు వచ్చి పాఠశాలలు, గ్రామాలు, ఇతర సంస్థల ద్వారా భూకంపాల సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ అవగాహన రాహిత్యం కారణంగా అలా జరగడం లేదు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అంతర్జాతీయ సమాజం మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం అందించాలి. తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాలతో తిరిగి సంబంధాలను ఏర్పరచుకొని విపత్తు నిర్వహణకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని పొందాలి. 2025 భూకంపం కేవలం ఆఫ్ఘనిస్తాన్ కు మాత్రమే ఒక విషాదం కాదు. ఇది ప్రపంచ మానవత్వానికి ఒక పరీక్ష. ఈ విషాదం నుండి మనం పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో వచ్చే భూకంపాలను తట్టుకునేలా ఆఫ్ఘనిస్తాన్ కు బలం చేకూర్చాలి. లేని పక్షంలో భౌగోళిక శక్తులు, మానవ దుర్బలత్వం కలిసి ఇలాంటి అనేక విషాదాలను సృష్టిస్తూనే ఉంటాయి. అలా జరగవద్దనుకుంటే తాలిబాన్లకు కాకపోయినా అక్కడి జనానికైనా సాయం అందేలా చూడాలి. ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు సంభవించినా మానవత్వం పేరుతో ముందుంటుంది మన భారతదేశం. మరోసారి తన సహాయ స్ఫూర్తిని చాటుకుంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వరుసగా సంభవించిన భూకంప దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవతా సహాయం అందించడంతో పాటు అత్యవసర సహాయ చర్యలు కూడా చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటన ప్రకారం కాబూల్ కు ప్రత్యేక విమానం ద్వారా 21 టన్నుల మానవతా సహాయ సామాగ్రిని తరలించారు. దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, శుభ్రత కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు, నీటి శుద్ధి మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వంట పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, నీటి నిల్వ ట్యాంకులు కూడా పంపించారు. ఈ సరుకులు ఇప్పటికే కాబూల్ చేరి స్థానికులకు పంపిణీ అవుతున్నాయి. 6 రోజుల క్రితం సెప్టెంబర్ 1న తూర్పుగా ఆఫ్ఘనిస్తాన్ లోని నంగరార్ ప్రావిన్స్ లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 2200 మందికి పైగా మృతి చెందగా 3000కు పైగా గాయపడ్డారు. ఈ సమయంలో మన దేశం ఆఫ్ఘాన్ దేశానికి పంపించిన సాయం విషయంలో పాక్ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉంది. భారత్ పంపించాల్సిన సరుకులు పాకిస్తాన్ మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కనీసం మానవత్వం లేకుండా భారత వాహనాలను తమ దేశం గుండా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతిని నిరాకరించింది. పాకిస్తాన్ సాధారణ రోడ్డు మార్గాలను మూసివేయడంతో భారత్ వాయు మార్గంలో వీటిని ఆఫ్ఘనిస్తాన్ కు చేరవేసింది. పాకిస్తాన్ సరిహద్దులోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ సహాయం కొరత సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్సీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం మొదటి భూకంపం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాలకు భూగర్భంలో 120 కిలోమీటర్ల లోతులో 4.9 తీవ్రతతో సంభవించింది. ఆ తర్వాత వెంటనే 5.2, 4.6 తీవ్రతతో 2 సార్లు భూమి కంపించింది.
ఇక గురువారం రాత్రి 10 గంటల 26 నిమిషాలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత రాత్రి 11 గంటల 58 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూకంపం రాగా వరుసగా 160, 90 కిలోమీటర్ల లోతులో ఉద్భవించాయి. ఇదే రోజు ఉదయం 4.8 తీవ్రతతో మరో భూకంపం కూడా నమోదైంది. వరుసగా సంభవిస్తున్న భూకంపాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు తాలిబాన్ సర్కార్ అరకొరగా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున మరణాల సంఖ్యతో పాటు నిరాశ్రయులైన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండవచ్చని అధికారులు అంచనా. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. కానీ నిధుల కొరత, సహాయక చర్యల నిర్వహణలో అనుభవం లేకపోవడం వల్ల అది కూడా కష్టంగా మారింది. మరోవైపు భూకంప బాధితుల పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం దేశంలో ఉన్న నిధులు సరిపోవని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. అత్యవసర సహాయక చర్యల కోసం $5 మిలియన్ ప్రత్యేక నిధి నుంచి కేటాయించారు. తాలిబాన్ అధికారులతో కలిసి పరిస్థితిని అంచనా వేస్తూ అంతర్జాతీయ సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించడానికి ఐక్యరాజ్య సమితి తన వంతు కృషి చేస్తోంది. తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకారం నూర్గర్, సుకి, చాపాదారా, పెచుదారా, అసాదాబాద్ జిల్లాలో ప్రాణ నష్టం అధికమైందని తెలిపారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించాల్సిన అవసరం ఉందని, తక్షణ ఆహారం, నీరు, ఔషధాలు అత్యవసరమని పేర్కొన్నారు. అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మానవాళి తన కాళ్ల కింద ఉన్న నేలలో జరిగే కల్లోలమేమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తులను తెచ్చిపెడుతుందో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక భూకంపం ఎక్కడో, ఎంత లోతుల్లో ఏర్పడిందో, దాని తీవ్రత ఏ పాటితో మాత్రం చెప్పగలుగుతున్నా. అసలు భూకంపం దేనికి సంభవించిందో, దాని రాకను ముందుగా పసిగట్టడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉంది. ఇన్నాళ్ళు అమెరికా నుంచి యుఎస్ ఎయిడ్ కింద ఏటా ఈ దేశానికి ఇచ్చే $380 కోట్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించారు అధ్యక్షుడు ట్రంప్. పర్యవసానంగా ఆ సాయం $76 కోట్ల పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్య సాయం మొదలుకొని పునరావాసం వరకు అన్నింటికీ ఇబ్బందిగానే ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలకంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో ఆఫ్ఘాన్ ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యురేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరడంతో భూకంపాలు సంభవిస్తున్నాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి ఎంత దగ్గరలో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అంత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందని తేలింది. అందువల్లే భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6గా నమోదైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగానే ఉంటున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపు తమ శక్తిని చాలా భాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువగా ఉంటుంది. శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణాల ప్రకారం అధిక వ్యయాన్ని భరించే స్తోమత ఆఫ్ఘాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు. పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయటపడే వ్యవధినియ్యవు. ఈ ఆపద సమయంలో ఆఫ్ఘాన్ ను ఆదుకోవడం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుంది, కానీ విపత్తు విరుచుకుపడినప్పుడు అందరూ ఏకం కావాలి, మానవీయతను చాటుకోవాలి.